ఈ సంవత్సరం విశేషంగా హనుమాన్ మాల ఉత్సవం సందర్భంగా స్వామివారి సన్నిధిలో అఖండ హనుమాన్ చాలీసా సప్తాహం అంటే 7 రోజులు, అఖండం అంటే ఆగకుండా 7 రోజుల పాటు ప్రారంభించిన నాటి నుండి పూర్తయ్యే వరకు 25వ తారీఖు శనివారం రోజున ఉదయం 10:42 ప్రారంభమైనటువంటి చాలీసా పారాయణము 1వ తారీఖు హనుమాన్ జయంతి శనివారం రోజున ఉదయం 10:42 ముగుస్తుంది. అప్పటి వరకు కూడా నిరాటకంగా ఆగకుండా హనుమాన్ చాలీసా పారాయణం జరుగుతుంది. ఈ యొక్క చాలీసా పారాయణానికి విశేషంగా సిద్దిపేటలో ఉన్నటువంటి నలుమూలల నుండి మహిళా భక్తులు, హనుమాన్ మాలాధారణ స్వాములు, పుర ప్రముఖులంతా కూడా విచ్చేసి చాలీసా పారాయణం చేస్తున్నారు. హనుమంతునికి ప్రీతిప్రదమైనటువంటిది తులసీదాసు 40 శ్లోకాలను హనుమంతునికి సమర్పించడం జరిగింది. హనుమంతుని గుణగణాలు కొలుస్తూ ఉన్నటువంటి యొక్క చాలీసా పారాయణం చేస్తే సకల శుభాలు జరుగుతాయి. లోక కళ్యాణం, విశ్వశాంతికై మన గణేష్ నగర్ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో ఎక్కడా లేని విధంగా, ఎప్పుడూ జరగని విధంగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ చాలీసా పారాయణం ద్వారా విశ్వశాంతి జరిగి, లోక కళ్యాణం జరిగి, మన తెలంగాణ రాష్ట్రము, మన దేశమంతా కూడా సురక్షితంగా ఉండాలని ఆ స్వామివారిని ప్రార్థిస్తున్నాం. Rama, Patabi Rama.